హాయ్ అండి, నమస్తే. నేను మీ జయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను 90 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ స్టార్ట్ చేశానని మీ అందరికీ తెలుసు కదా. మరి అందులో భాగంగా ఈరోజైతే 45వ రోజు అనమాట. మరి ఈరోజు నేను మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏమేమి తీసుకున్నాను, ఇంకా ఒక రెసిపీని, ఇవన్నీ మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. మరి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుంది అనిపిస్తేనే. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. మార్నింగ్ లేవగానే రోజులాగానే 300 ml వాటర్ తీసుకున్నాను. నార్మల్ వాటరే తీసుకుంటున్నాను. ఇంకా దాని తర్వాత 6:30 to 7 మధ్యలో ఈరోజు కూడా గిర్నారే తీసుకున్నాను. ఇది ఒక డీటాక్స్ డ్రింక్. ఏదో ఒక డీటాక్స్ డ్రింక్ తీసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇంకా వేరేది ఏం పెట్టుకోలేక ఇంక ఇదే తీసేసుకున్నాం. మా వారికి నాకు ఇద్దరికి ఇదే కలిపిచ్చేసాను అనమాట. ఇంకా దీని తర్వాత ఈరోజైతే నేను టిఫిన్ వచ్చేసి దోశ తిన్నాను. అంటే షేక్ తీసుకోవట్లేదు కదా, కొంచెం ఈ జలుబు వలన షేక్ అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు. మండే నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా ఇప్పుడైతే మాత్రం ఈరోజు ఇంకా దోశలు తిందాంలే అని చెప్పేసి 2 దోశలు వేసుకున్నాను. ఎగ్ దోశలు వేసుకున్నాను. ఇవి నార్మల్ పిండి అనమాట. నార్మల్గా మనం దోశలు వేసుకుంటాం కదా మినప్పప్పు బియ్యంతో, అలాంటి పిండితోటి కదా, అందుకని చెప్పేసి ప్రోటీన్ కూడా యాడ్ అవుతుందని చెప్పి ఇంకా ఎగ్ వేసేసుకొని 2 దోశలు పెట్టుకొని పల్లీలు కొబ్బరి 2 కలిపిన చట్నీ అనమాట ఇది. ఇంకా దీంతో నేను 2 దోశలు అయితే తినేసేసాను అనమాట. నేను చట్నీ కొంచెం ఎక్కువ అద్దుకుంటాను. అందరూ చట్నీ కొంచెం ఎక్కువ అద్దుకోండి, అప్పుడు మనకి తొందరగా పొట్ట ఫిల్ అవుతుందన్నమాట. మనం కొంచెం టిఫిన్ చేసినా మనకి ఇబ్బంది ఏమి ఉండదు. అందులోనూ కొబ్బరి పల్లీలు 2 మంచివే కాబట్టి ఇంకా చాలా మంచిదన్నమాట. ఇంకా వాటితోటి నా టిఫిన్ అయితే కంప్లీట్ చేశాను. దాని తర్వాత ఈరోజైతే చికెన్ తీసుకొచ్చారు. ఇంకా చికెన్ని కడిగి పెడతానమాట. ఇలా ముందు ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో కళ్ళుప్పు కొంచెం పసుపు అవి 2 వేసేసి ఇంకా తీసుకొచ్చిన చికెన్ని ఒక్కొక్క పీసు ట్యాప్ కింద పెట్టేసి మొత్తం నీట్గా క్లీన్ చేసి ఈ నీళ్ళల్లో వేసేస్తాను. వేసేసి ఈ వాటర్లోనే ఒక 1 అవర్ ఉంచుతా. మినిమం 1 అవర్ ఉంచుతాను. ఇంకా 2 అవర్స్ ఉంచినా ఇంకా మంచిదన్నమాట. ముక్క బాగా జ్యూసీగా బాగుంటుంది ఇలా చేసుకోవడం వలన. మీరు కూడా ఎప్పుడైనా ఈసారి ట్రై చేయండి. ఇలా చేయండి. ఒక 1 అవర్ ఉప్పు నీళ్ళల్లో నానబెట్టడం వలన దాంట్లో ఉండే ఏదన్నా బ్యాక్టీరియా ఏదన్నా ఉన్నా కూడా పోతుంది. బాగా ముక్క బాగుంటుందన్నమాట. ఈరోజైతే 1 అవరే ఉంచాను. దాని తర్వాత తీసి ఇంకా ఒక బౌల్లో వేసుకొని వాటర్ లేకుండా చూసుకొని ఉప్పు పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్టు వీటి వరకు ఒక చిన్న నిమ్మకాయలో ఒక హాఫ్ ఉంటుంది కదా, అది పిండేసేసి కలిపి పక్కన పెట్టుకుంటాను. పక్కన పెట్టుకొని ఇంకా ఉల్లిపాయలు అవన్నీ కట్ చేసుకొని ఇంకా తర్వాత తాలింపు పెట్టేసి ఇంకా అవి వేసేసి చేసేస్తాను అనమాట చికెన్. అందరిలాగానే అందుకనే చూపించలేదు నేను చికెన్ పులుసు ఎలా పెడతా అనేది. ఒకవేళ కావాలి అంటే మీకు రెసిపీ కామెంట్ చేయండి, నెక్స్ట్ చేసినప్పుడు మీకు వీడియో పెడతాను. ఇంకా దాని తర్వాత వాళ్ళకి నార్మల్ దోసపిండి ఉంది. ఇంకా నాకు రోజు అవి ఎందుకులే అని చెప్పేసి ఇంకా పెసలు ఉన్నాయి. ఇంకా వాటిని 2 గ్లాసులు అయ్యాయి. ఇంకా వాటిని శుభ్రంగా కడిగి నానబెట్టేసాను అనమాట. దీంట్లో రైస్ అస్సలు వేయను నేను ఈ దోశల్లో. ఇంకా అందులో ఒక స్పూను మెంతులు వేసేసి బాగా 2-3 సార్లు వాష్ చేసేసి మంచినీళ్ళు పోసేసి నానబెట్టేసేసాను. ఇంకా ఇందులోకి ఏమైనా ఉంటే కొర్రలు కానీ సామలు కానీ ఇవి వేస్తాను. కాకపోతే అవేమీ ఇప్పుడు నాకు అందుబాటులో లేవు కాబట్టి ఇంకా ఇవి నానబెట్టాను. నాకు గోధుమ రవ్వ ఉంది, అది కొంచెం ఎక్కువ రోజులు అయింది, ఇంకా పురుగు పడుతుందేమో అని చెప్పి అది వేసేద్దాంలే అని చెప్పి ముందైతే ప్రజెంట్ ఇవి నానబెట్టాను. అది నేను పిండి వేసుకునే ముందు 1 అవర్ ముందు నానబెట్టుకుంటాను గోధుమ రవ్వ. ఈలోపు నానిపోతుందన్నమాట. అందుకని అది ఇప్పుడే నానబెట్టలేదు. ఇంకా వీటిని మాత్రం కడిగి శుభ్రంగా నానబెట్టేసేసాను. ఇంకా దీని తర్వాత చికెన్ కర్రీ చేసేసాను. చికెన్ కర్రీ చేసేసి ఇంకా కొంచెం పనులు ఉంటే అవి కూడా చూసేసుకొని ఇంకా మధ్యాహ్నం అయిపోయింది, 1:30 అయిపోయింది. ఇంకా ఆకలేస్తుందని చెప్పేసి ఇంకా రైస్ పెట్టేసుకున్నాను. రైస్ పెట్టేసుకొని ఒక 7-8 పీసెస్ పెట్టుకొని కొంచెం గ్రేవీ వేసుకున్నాను. నేను గ్రేవీ ఎక్కువ తిన్ను, పీసెస్ ఎక్కువ తింటాను. చికెన్ చేసిన
మటన్ చేసిన, ఫిష్ అయినా ఏదైనా సరే నాన్ వెజ్ నేను పీసెస్ ఎక్కువ తింటాను. గ్రేవీలు కొంచెం తక్కువే తింటాను. ఇంకా దాంట్లోకి ఆనియన్ పెట్టుకున్నాను. ఆనియన్ పెట్టుకొని కడుపు నిండా చికెన్ తోటి ఈరోజు బాగా తినేసేసానమాట. బాగా కారం కారంగా మిరియాల పొడి అన్నీ వేసి చేసుకున్నాను కదా, ఇంకా గొంతుకు చాలా బాగుంది. ఒక పక్క ముక్కు కారుతుంది, అయినా కూడా బాగా కడుపు నిండా తినేసేసానమాట. ఇంకా తిన్నాక కొంచెం సేపు టీవీ చూశాను, 3:30 అలా. ఇంకా దాని తర్వాత పడుకొని దగ్గర దగ్గర 5:30కి అలా లేచాననమాట. లేచి ఇంకా పనులు ఉంటే చూసుకొని ఒకసారి ఆ ఫ్రెష్ పెట్టుకొని తాగేసేసాను. ఆల్రెడీ ఇది సెకండ్ టైం అనమాట. నేను మధ్యలో 11:30కి కూడా ఒకసారి తాగాను. ఇంకా అది పెట్టలేదు, ఎక్కువ ఎందుకులే అని చెప్పేసి పెట్టలేదు. తాగేసేసి మళ్ళీ ఇప్పుడు ఇంకొకసారి తాగేసి వాకింగ్ అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు. ఇంకా తాగిన తర్వాత నేను చెప్పాను కదా, గోధుమ రవ్వ 1 అవర్ ముందు నానేస్తానని చెప్పి ఇంకా అది నానేసాననమాట. దీన్ని కూడా ఒక 2 సార్లు వాష్ చేసి మంచినీళ్ళల్లో నానబెట్టుకున్నాను. ఇంకా 1 అవర్ ఆగి వేద్దాంలే పిండి అని చెప్పేసి. ఇది నానేలోపు కొంచెం గిన్నెలు ఉంటే కడిగేసుకొని వేరే పనులుంటే చూసేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయాను. ఫ్రెష్ అయ్యేలోపు ఇవి నానిపోయింది బాగా. ఇంకా మిక్సీ గిన్నె తీసుకొని అవి కొంచెం, రవ్వ కొంచెం ఇలా 2 కలిపి మిక్సీ పట్టేసుకున్నాను అనమాట. పిండిని మిక్సీ పట్టేసి ఒక గిన్నెలో పోసేసుకున్నాను. ఇంకా దీన్ని నైట్ సపరేట్ గిన్నెల్లో పెట్టేసుకొని పులవనిస్తానన్నమాట నేను. కాకపోతే దీంట్లో అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర ఇవన్నీ ఏం వేయలేదు నేను. నార్మల్గానే మిక్సీ పట్టేసుకున్నాను. ఇది మళ్ళీ వీళ్ళు తింటే వీళ్ళకి నచ్చదు అని చెప్పేసి ఇంకా నేను నార్మల్గానే వేసేసుకున్నాను. ఒకవేళ దోశ వేసుకునేటప్పుడు జీలకర్ర ఇవి వేసుకుందాంలే అనుకొని ఇంకా నార్మల్గానే మిక్సీ పట్టేసుకున్నాను అనమాట పిండిని. ఇంకా దాని తర్వాత నైట్కి చపాతీ తిందాంలే అనుకొని చికెన్లోకి ఇంకా చపాతీ పిండి కలిపి పెట్టేసుకున్నాను. ఈలోగా మా వారు వచ్చారు కదా, ఇంకా కొంచెం సేపు టీవీ చూస్తూ మాట్లాడుకుంటూ కొంచెం సేపు గడిపేసేసి ఇంకా తినబోయే ముందు చపాతీలు చేసేసుకొని తలా 2 పెట్టుకొని చపాతీలు అయితే తినేసేసాం. పిల్లలు కొంచెం రైస్ ఉంటే దాంతో కర్డ్ రైస్ కూడా తిన్నారు. ఇంకా నేనైతే మాత్రం 2 చపాతీలు పెట్టుకొని చికెన్ కర్రీ పెట్టుకొని తినేసేసాను కడుపు నిండా. మామూలుగా ఇలా చికెన్ పులుసు పెట్టినప్పుడు ఇంతకుముందు అంటే వెయిట్ లాస్ స్టార్ట్ చేయకముందు, ప్రీ డయాబెటిక్ రాకముందు పూరీ చేసుకునేవాళ్ళం. ఎక్కువగా పూరీ కానీ వడ కానీ చేసుకునేవాళ్ళం అనమాట. పూరీ చేసినా నేను మైదాతో అయితే ఎప్పుడూ చేయలేదు, గోధుమ పిండితోనే చేసేదాన్ని అనమాట. కాకపోతే ఇంక ఇప్పుడు అసలు ఏమీ చేయడం లేదు. పూరీ కానీ వడ కానీ ఏం చేయడం లేదు. చేస్తే ఒక దోశ కానీ లేదంటే చపాతీ కానీ, ఇవి 2 ఆయిల్ లేకుండా చేసుకోవచ్చు కాబట్టి అందుకని ఇవి 2 చేసుకుంటున్నాము. ఇంకా ఎప్పుడో రేర్గా వడ చేస్తున్నాను. పూరీ అయితే అస్సలు బంద్ చేశానన్నమాట. ఇంకా ఈ వెయిట్ లాస్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అస్సలు చేయలేదు ఇంతవరకు. కాకపోతే రాత్రి అడిగారు పిల్లలు, నెక్స్ట్ టైం చేస్తానులే అని చెప్పాను. అది ఆయిల్ ఫుడ్ కదా, కొంచెం అసలే ఇప్పుడు హెల్త్ బాగాలేదు, ఎందుకులే అని చెప్పి ఇంకా ఇది మల్టీగ్రెయిన్ ఆటా కాబట్టి ఇబ్బంది ఏం లేదులే అని ఇంకా చపాతీలే చేసేసుకొని తినేసేసాం అనమాట. దోసపిండి కూడా ఉంది, కాకపోతే చపాతీ కావాలన్నారు. ఇంకా సరేలే అని చెప్పి ఇంకా అది చేసేసాను అనమాట. మరి ఇదండి నా 90 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో 45వ రోజు నేను మార్నింగ్ నుంచి నైట్ వరకు తీసుకునే నా డైట్ అనమాట. మరి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవా మరి, బాయ్.